ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరినూ లేకపోయిరి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 20వ వచనము. బాధలలో ఉన్నప్పుడు మానవులమైన మనం ఈ లోకం నుండి ఏమి ఆశిస్తాం? ఎదుటివారి నుండి కొంత ఆదరణ, ఓదార్పు, కరుణ, ప్రేమ, ఇవేగా ఆశించేది. మరి మనం ఆశించిన రీతిగా మన బాధలలో ఉన్నప్పుడు జరుగుతున్నాయా? చాలామంది చెప్పే జవాబు ఆదరించేవారు లేరు అని. నిజమే, దావీదు అంతటి వాడే బాధలలో ఉన్నప్పుడు కరుణించేవారి కొరకు, ఓదార్చేవారి కొరకు కనిపెట్టినప్పుడు ఎవరూ రాలేదు, కనపడలేదు. ఇక మనం ఏ పాటి వారము? కానీ ఏ పాటి వారం అయినప్పటికీ దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన మన ఎడల కృప చూపుతారు, కరుణ చూపుతారు, ప్రేమ చూపుతారు. కానీ మనమేమో ఎంతవరకు లోకాన్ని ఆశ్రయించడమే తప్ప, లోకాన్ని కనిపెట్టుకోవడమే తప్ప దేవుని గురించి అసలు ఆలోచనే రాదు. నువ్వు మారకుండా నీ జీవితంలో మార్పు రాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆయనను కనిపెట్టుకుంటూ మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఆయన కొరకు జీవిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.